రైట్ ఇక్కడ డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలు అహంకార రాజకీయాలను తిరస్కరించి నీతిమంతమైన పాలనకు స్వాగతం పలికారని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి కేంద్రంగా మారిన తెనాలిని 90% గంజాయి రహితంగా మార్చామని తెలిపారు. నియోజకవర్గానికి 1225 కోట్ల రూపాయలు కేటాయించి సంక్షేమం, అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం, డబ్బులు జమ చేశామని, దీపం 2 ద్వారా ఉచిత సిలిండర్లు ఇచ్చామని చెప్తూ కూటమి నాయకులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాలన్నీ కూడా మన పార్టీలకు అతీతంగా ఒక బాధ్యతతోటి మరి ఎవరికి ఓటేశారు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని కాకుండా ప్రభుత్వంలో ఒక బాధ్యతగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని నమ్మకంతో మనం చేసుకుని వస్తున్న కార్యక్రమం. మహిళా సంఘాలు మన తెనాలి నియోజకవర్గంలో గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, శాసనసభాపతిగా ఉన్నప్పుడు వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టి ఎప్పుడు లేని విధంగా మనం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఉన్నత స్థాయిలో ఉండాలనే తపనతో మనం పనిచేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఈ రోజు వరకు మనకి తెనాలి నియోజకవర్గంలో 2739 పొదుపు సంఘాల మహిళా గ్రూపులు ఉన్నాయి. వాళ్ళందరికీ ఆర్థిక సాయం అందిస్తూ వారి వంతు వాళ్ళు కష్టపడి ఆ డబ్బుతోటి 10 మందికి ఉపాధి కల్పించే విధంగా వారి కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఈ రోజుకి 326 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ కూడా ఈ పొదుపు సంఘాల ద్వారా మనం అందించడం జరిగింది. ఒక క్రమశిక్షణతోటి, ఒక నిజాయితీతోటి, నమ్మకం, భరోసా పెంచుకునే విధంగా చేస్తున్న మన కార్యక్రమాలు ఎప్పుడు కూడా మనం వెనకడుగు వేయలేదు. సమస్యలు లేదాక అన్నట్టు ప్రతి అడుగు మన సమస్యలు వచ్చినాయి. కానీ ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు, ఆశీర్వదించారు, చాలా ఆప్యాయంగా పలకరించారు. మేము చేసిన కార్యక్రమాల్లో సంతోషంగా పాల్గొన్నారు. సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలు ధైర్యంగా వచ్చి చెప్పుకోగలిగారు. అదొక ముఖ్యమైన సందర్భం. ఈ విషయం ఈ సందర్భంగా మనం చెప్పాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన పార్టీలకు అతీతంగా ఒక బాధ్యతతోటి మరి ఎవరికి ఓటేశారు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని కాకుండా ప్రభుత్వంలో ఒక బాధ్యతగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని నమ్మకంతో మనం చేసుకుని వస్తున్న కార్యక్రమం. మహిళా సంఘాలు మన తెనాలి నియోజకవర్గంలో గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, శాసనసభాపతిగా ఉన్నప్పుడు వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టి ఎప్పుడు లేని విధంగా మనం